వికారాబాద్ పట్టణంలో దుండగులు రెచ్చిపోయారు. ఐటీఐ కాలేజీ సమీపంలో ఆంజనేయ స్వామి గుడిలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఎవరో కావాలనే గడ్డపారతో చెక్కినట్టు స్థానికుల భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దగ్ధం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మందిరంలో అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆ హనుమంతుని యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుభాష్ నగర్ కాలనీవాసులందరికీ కూడా దాని విషయం తెలుసు. ఈ యొక్క మందిరాన్ని డెవలప్ చేద్దామంటే ముందల్నే రాగి చెట్టు ఉండడం వల్ల వీళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా కొంత ఆలస్యమైంది. లేకపోతే దానికి అన్ని రకాలుగా అంటే తాళం వేయడానికి కానీ లేకుంటే మిగతా గుడి బందోబస్తు కానీ చేసేటి వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టు ఉన్నటువంటి స్థల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయినారు. కానీ వికారాబాద్లో ఏదైతే ప్రశాంత వాతావరణం ఉన్నదో ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హనుమాన్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంగతి మనము ఇక్కడ చూసినాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చెడగొట్టే వారిపైన వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయాలి, వారిని పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఉన్నది. మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తే కూడా మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తున్నప్పుడు అర్ధరాత్రి కొంతమంది వస్తారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సీసీ కెమెరాలను కూడా వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. దొరికిన తర్వాత వాళ్ళకి మతిస్థిమితం లేదనేటువంటి సమాధానం మాత్రం రావద్దని చెప్పేసి హిందూ యొక్క బంధువుల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ హనుమాన్ మందిరంలో అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆ హనుమంతుని యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఇక్కడ అనేక రకాలైన